ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై కార్యకర్తలు స్థానిక నేతలు ఆగ్రహంగా ఉన్నారట. ఆయన గెలుపు కోసం ఎంతో కష్టపడ్డ తమను పట్టించుకోకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని చేరదీయడం నాయకులకు కార్యకర్తలకు నచ్చడం లేదట. దీంతో ఆయనపై వాళ్లు యాక్షన్ ప్లాన్ కు సిద్ధమయ్యారంట. తమ దారి తాము చూసుకుందామని డిసైడ్ అయ్యారన్న చర్చ ఆ నియోజకవర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలపై సొంత పార్టీ నేతలు గుర్రగా ఉన్నారు. గతంలో 2 సార్లు అక్కడ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే జెండా ఎగరవేసింది. ఆ 2 సార్లు స్వల్ప మెజార్టీతోనే గెలిచింది. అయితే ఈసారి అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎమ్మెల్యేగా మందుల సామేల్ గెలుపొందారు. ఆయన అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎన్నికల నామినేషన్ గడువు దగ్గర పడుతున్న సమయంలో ఆయనకు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి టికెట్ కేటాయించింది. అయితే అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఇబ్బందులు పడ్డామని భావించిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఎంతో కష్టపడి పనిచేసి మందుల సామేల్కు అన్ని రకాలుగా సహకరించి భారీ విజయాన్ని అందించారు. సొంత ఖర్చులతో కాంగ్రెస్ కేడర్, లీడర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొని తక్కువ సమయంలో సామేల్ను నియోజకవర్గంలో ప్రతి ఇంటికి చేరువయ్యేలా విస్తృత ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు. అయితే ఎమ్మెల్యే కోసం ఇంత చేసిన తమను ఇప్పుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తుంగతుర్తి కాంగ్రెస్ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు రెడ్ కార్పెట్ పరిచి తమను విస్మరిస్తున్నారని కాంగ్రెస్ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలాగే సామేల్ కుటుంబ సభ్యులు, కుమారుని ప్రభావం కూడా పాలనా వ్యవహారాల్లో పార్టీలో జోక్యం చేసుకుంటున్న తీరుతో కేడర్ అప్పుడే విసిగిపోయినట్లు తెలుస్తోంది. అయితే 2 రోజుల క్రితం ఆయన వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక కాంగ్రెస్ నాయకత్వం సూర్యాపేట జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ యోగానందాచారి ఆధ్వర్యంలో ఓ మీటింగ్ను ఏర్పాటు చేయాలని భావించారు. డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానందాచార్యుల ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అరవపల్లి మండల కేంద్రంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో తెల్లవారుజామున 4 గంటలకే అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు నియోజకవర్గ వ్యాప్తంగా ముందస్తు అరెస్టు చేసి నూతనకల్ స్టేషన్కు తరలించారు. అయితే ఆ మీటింగ్ నిర్వహించకుండా ఎమ్మెల్యేనే పోలీసులతో అడ్డుకున్నారని కాంగ్రెస్ కేడర్ నిరసన వ్యక్తం చేసింది. ఎన్నికల్లో ఆయన కోసం సర్వం ధారపోసిన తమను పట్టించుకోకుండా ఇతరులను దగ్గరికి తీయడం ఏంటని నియోజకవర్గ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యేపై సొంత పార్టీ కార్యకర్తలు రాళ్లు రువ్విన సంఘటన కూడా ఒకటి జరిగింది. అయినా ఆయన తీరు మారడం లేదన్న చర్చ స్థానికంగా జరుగుతోంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే తమ దారికి రాకపోతే త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో తట్టెడు ఇసుకను కూడా ఎత్తనివ్వరని ఊరూరా తిరిగి ప్రచారం చేసిన ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత లారీల కొద్దీ ఇసుక అక్రమంగా తరలుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు బహిరంగంగా విమర్శించారు. అలాగే ఆ మధ్య కాలంలో శాలిగౌరారం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఎమ్మెల్యే చెప్పడంతోనే పోలీసులు తనను కొట్టారంటూ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డం సంచలనంగా మారింది. ఆ మరుసటి రోజే సొంత పార్టీ నాయకుల ముందస్తు అరెస్టులతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే మందుల సామేల్ తీరుపై గాంధీభవన్లోనే తేల్చుకుందామని కాంగ్రెస్ కేడర్ భావిస్తోందని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. వచ్చే 1 లేదా 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉండటంతో కేడర్ను, లీడర్లను సెట్ చేసుకోకపోతే తుంగతుర్తిలో కాంగ్రెస్కు ఇబ్బందులు తప్పవన్న వాదన స్థానికంగా వినిపిస్తోంది.